నమస్కారం కిరణ్ టీవీ ప్రేక్షకులకి స్వాగతం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ చంద్రమౌళి యాదవ్ గారు. నమస్కారం సార్. నమస్కారం సార్, బిజినెస్లో బాగా సక్సెస్ రావాలి, ఉన్నంత స్థాయికి వెళ్ళాలి, లేదా బిజినెస్లో బాగా కష్టపడుతున్నాము కానీ ప్రాఫిట్ కనిపించట్లేదు, లాసే కానీ ప్రాఫిట్ లేదు అని బాధపడే వాళ్ళకి ఏదైనా న్యూమరాలజీ ప్రకారం రెమెడీ ఉంటుందా సార్? 100% ఉందమ్మా. బాగా ముందుకు తీసుకొని వెళ్ళే నంబర్స్ సక్సెస్ అంటాం, దీన్ని సక్సెస్ టిప్ అంటాము. ఇక్కడ ఏం చేయాలంటే కొన్ని చిన్న చిన్నయే ఇవన్నీ పెట్టుకుంటే ఖచ్చితంగా ఆ సక్సెస్ అనేది దినదినాభివృద్ధి అనేది వాళ్ళని తీసుకెళ్ళిపోతూ ఉంటుంది. అది ఏంటో చెప్తాను. దీన్ని ఏంటంటే ఈ నంబరు ఒకటి ఉంటుంది, 159 ఉంటుంది. ఇది సక్సెస్ లైన్ అంటాము. ఇది మన డేట్ ఆఫ్ బర్త్లో వచ్చినా సరే, మన మ్యారేజ్ డేట్లో వచ్చినా సరే, అలాగే ఈ 3 నంబర్లలో వచ్చినా సరే చాలా పర్ఫెక్ట్గా బాగుంటుంది. ఎలాగో క్లియర్గా తెలియజేస్తాను. ఈ క్లియర్గా తెలుసుకునే ముందు నేను కొంతమంది ఇంకా చాలామంది మన ముఖ్యమంత్రులు కావచ్చు, వాళ్ళందరూ కూడా ఈ దీంట్లో ఉన్నారు. మీరు కావాలంటే కొట్టి చూసుకోండి. మన ముఖ్యమంత్రుల్లో ఈ 159 నంబర్ ఉంటుంది, మీరు చూసుకోండి. ఫేమస్ మన ముఖ్యమంత్రులు ఇద్దరిలో దాదాపు ఈ నంబర్లో 3లో 2 కనిపిస్తూ ఉన్నాయి. చూసుకోండి ఒకసారి. అయితే ఇక్కడ మనకు మన సక్సెస్ లైఫ్కి చాలామంది తక్కువ ఫీజు చేయమంటున్నారు, మనీ కోసం, అంటే మొబైల్ నెంబర్స్ రేట్లు తగ్గియమంటున్నారు. ఇవన్నీ కూడా ఉండడం కోసం మినిమంగా మనకు ఒక కాంటెస్ట్ పెట్టాం. 500 మెసేజెస్ వచ్చిన తర్వాత అందులో ఒక 10 మందిని సెలెక్ట్ చేసి 1 2 3 4 5 6 అట్లాగా కొంతమందిని కాంటెస్ట్ పరంగా చేస్తున్నాను. ఏంటి మీరు చేయాల్సింది సింపుల్ పని, మీ పేరు, మీ యొక్క ఊరి పేరు, మీ యొక్క డిస్ట్రిక్ట్ నేమ్, ఇవి మాత్రం చేయండి చాలు. మీరు వీడియో చూసి దీన్ని చేసుకుంటే కనుక చాలా బాగుంటుంది. అలాగే వీడియో ఎండ్లో కొన్ని మీరు వీడియో చూసినందుకు గాను మీకు సక్సెస్ పరంగా నేను చేసే కొన్ని ఫీజులు కానీ మీకోసం అనుకోండి. ఏంటంటే స్టార్టింగ్లో చెప్తే అప్పటికప్పుడే చూసి, అంటే దీని గురించి తెలుసుకోకుండా అక్కడికక్కడే మీరు వెళ్ళిపోతున్నారు. లాస్ట్లో మీకు ఒక చిన్న సర్ప్రైజ్ అనుకోండి. ఇది ఈ చిన్న సర్ప్రైజ్ లాస్ట్ వరకు మీరు చూసుకొని ఈ సక్సెస్ టిప్స్ ఏమున్నాయి, అలాగే మీకు ఎంతవరకు తక్కువలో మీకు సక్సెస్ ఎలా వస్తుందని తెలుసుకొని ముందుకెళ్ళండి. అలాగే ఇప్పుడు అంటే ఈ నెంబర్స్ వాడితే తక్కువ టైంలో సక్సెస్ వచ్చే అవకాశం నేను చెప్తాను, అందుకే అది అంతా చెప్తాను. అలాగే మనకు లైఫ్లో ఈ 159 అంటే ఈ 3 నంబర్ల గురించి చెప్తాను. 1 అంటే సూర్యుడు, బుధుడు, దీన్ని బిజినెస్ నంబర్ కూడా అంటాము. ఇలాగే ఇది కింగ్ నంబర్ అనొచ్చు, మనం అంటాం. ఇది బిజినెస్ నంబరు. ఇది డేర్నెస్ ఇచ్చే నంబరు కుజుడు. బాగా డేర్నెస్ అంటే ధైర్యాన్ని బాగా ఇస్తుంది, ముందుకు వెళ్ళమని పంపిస్తుంటుంది. ఇక్కడ ఏంటంటే 2000 వరకు 1999 వరకు పుట్టిన వాళ్ళందరిలో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లో ఈ 9 ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. అక్కడ డేర్నెస్గా ఉంటాము, బాగుంటాం. కానీ 2000 తర్వాత పుట్టిన పిల్లలందరినీ కూడా బాగా భయంగా, వాళ్ళు ఏంటంటే ఉదాహరణకు నేను చెప్పేది ఏంటంటే బ్రాయిలర్ కోళ్ళు అని చెప్తాం. ఈ 9 వరకు పుట్టిన వాళ్ళందరూ నాటుకోళ్ళు అయితే వీళ్ళు బ్రాయిలర్ కోళ్ళు. ఎందుకంటే వీళ్ళను మనం చాలా అంటే మంచి ఇదితో మనము పెంచడము, వాళ్ళందరినీ చాలా కేరింగ్గా చూసుకుంటున్నాం. అందుకనే దీన్ని 2000 తర్వాత వాళ్ళందరినీ మా గురువు చెప్పేవాళ్ళు. ఇది ఖచ్చితంగా కూడా మా ఇంట్లో పరిస్థితిని కానీ మా అందరినీ నేను చూసుకుంటే కనుక ఓకే కరెక్ట్ అనేసి నేను అనుకున్నాను. ఇక్కడి వరకు దీని నెంబర్ గురించి చూస్తే కనుక సూర్యుడు కింగ్ నంబర్. ఈ నెంబర్ ఎక్కడున్నా సరే మంచి ఆధిపత్యం చెలాయిస్తుంది, మంచి సూపర్, అంటే రాజయోగం కూడా ఈ నంబర్ వల్ల వస్తుంది. ఈ నంబరు మొబైల్ నంబర్లో ఒకవేళ మిస్ అయింది అంటే మనకు డెసిషన్ మేకింగ్ యొక్క
పవర్ పోతుంది. మనము ఏ చైర్లో కూర్చున్నా సరే, నువ్వు చైర్మన్ చైర్లో కూర్చున్నా సరే, లేకపోతే ముఖ్యమంత్రి చైర్లో కూర్చున్నా సరే, నువ్వు ఎక్కడ కూర్చున్నా సరే, ఈ నంబర్ పవర్ లేకపోతే అది వేరే వాళ్ళ సలహాల త్రూ నువ్వు నడవాలి, తొందరగా ఇంటికి పంపించేస్తుంది అది ఓకే ఆ చైర్లో నుంచి. అది వేస్ట్. ఈ నంబర్ ఖచ్చితంగా ఉండాలి. 5 ఉంటే మంచి కమ్యూనికేషన్ పవర్ని ఇస్తుంది. ఈ కమ్యూనికేషన్ పవర్ ఇచ్చినప్పుడు ఈ కమ్యూనికేషన్తో నువ్వు సరిగా లేనప్పుడు, ఈ నంబర్ లేకపోతే కమ్యూనికేషన్ మిస్ అవుతుంది. మనకు బిజినెస్ తత్వాన్ని కూడా పోగొడుతుంది. వ్యాపార లక్షణం అంటే ఏంటి, మనం ఒకరినొకరు మంచిగా గౌరవించుకొని మాట్లాడము ఈ నంబర్ చేస్తుంది. అప్పుడు మొబైల్ నంబర్లో ఉండాలి. మ్యారేజ్ డేట్లో ఇప్పుడు వచ్చిన మ్యారేజ్ డేట్ గురించి కూడా చెప్తాను. ఈ మూడిటి గురించి చెప్తున్నాను కదా ఇప్పుడు. ఈ మూడిటి గురించి ఈ బిజినెస్ నంబర్ ఇది. అలాగే 9 కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఇక్కడ ఈ సంవత్సరము 1/9/2025లో చేసుకునే వాళ్ళకి ఈ నంబరు వచ్చింది. అవును 159 వచ్చింది. వచ్చిందా లేదా? వచ్చింది. 1/9/2025 రీమ్యారేజెస్ చేసుకునే వాళ్ళకి దీన్ని మొత్తం టోటల్ చేస్తే 1/1 వస్తుంది. 1/1 వస్తుంది కదా. ఇట్లా రాజు యొక్క పవర్ ఉంది. ఈ డేట్లో కూడా మనకు 5 బిజినెస్ తత్వం ఉంది. చాలా అదృష్టవంతులు అంటే అదృష్టవంతులు అని చెప్పాలి. అంటే నేను కూడా చేసుకున్న రీమ్యారేజ్ అంటే 1/1 కోల్డ్లో చేసుకున్నాను, కానీ ఇక్కడ ఇంత మంచి సక్సెస్ నంబరు వచ్చేది చాలా తక్కువ. నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఏంటంటే 6లో వస్తుంది. కాబట్టి ఈ ఇయర్ అయితే చాలా పర్ఫెక్ట్గా ఉంది. మీరు చూసుకోండి, రీమ్యారేజ్ ఖచ్చితంగా చేసుకోండి. మీకు ఇవన్నీ ఈ 159 నంబర్ గురించి తెలియజేశాను కదా. ఈ 159 నంబర్ అనేది సక్సెస్ నంబరు. ఇక్కడ కొన్ని చోట్ల మీరు ఒక ఆఫీస్ కానీ మీరు మీ బిజినెస్ కానీ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ మీ డోర్ ఉంటుంది. అంటే ఎక్కడైనా కానీ ఆ డోర్ దగ్గర మీరు లోపల సైడు 159 అని ఒక స్టిక్కరింగ్ పెట్టుకోండి, లేకపోతే కనిపించేలాగా రాసుకోండి. ఓకే. ఈ సక్సెస్ అనేది మీకు బాగా కనపడుతుంది. ఎందుకంటే ఆ నంబర్స్ కనిపిస్తుంటే 1 నంబరు కింగ్ నంబర్ అని, 5 నంబరు బుధుడు మనకు వ్యాపారకారకుడని, 9 నంబరు మనకు కుజుడు ధైర్యవంతుడు అని చెప్పేసి అది గుర్తొస్తుంటుంది. అలాగే ఇంకా మ్యారేజ్ డేట్ ఎలా ఉందో ఆ మ్యారేజ్ డేట్ చేసుకున్నప్పుడు అది కూడా రీమ్యారేజ్ చేసుకున్నా సరే, ఫస్ట్ మ్యారేజ్ చేసుకున్నా సరే చాలా పర్ఫెక్ట్గా పవర్ఫుల్గా ఉంటుంది ఇది. ఓకేనా. అలాగే మీకు కొన్ని ఏదైతే గిఫ్ట్ లాగా ఈ లాస్ట్ వరకు వీడియో చూస్తే చెప్పాను కదా, మీకు ఇంటికి ఆరా స్కాన్ విజిట్ అండి 1546లోనే చేస్తున్నా. ఇది వరకు దాదాపు 10,000 వరకు అయ్యేది. మీకు మనకు తెలంగాణలో కానీ ఏపీలో కానీ మీరు ఉంటే కనుక 1546 వితౌట్ ట్రాన్స్పోర్ట్. ఎందుకు నేను పెడుతున్నాను అంటే చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. అవును సార్. ఇది ఒక విజిట్కి ఉంటుంది. నేను మళ్ళీ సెకండ్ విజిట్ మళ్ళీ రెమెడీ చేయడానికి వచ్చినా కూడా 1546 చేయాల్సిందే. అయితే ఈ విజిట్లో మీ ఇంటి పవర్ నెగిటివ్ ఎంత ఉంది, మీకేంటి అసలు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయని తెలుసుకొని, మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా, మీరు ఎంత చిన్న ఇల్లు అయినా ఏదైనా సరే చెక్ చేయించుకోండి. చెక్ చేయించుకుంటే కనుక మన నెగిటివ్ ఎంత ఉందో తెలిసిపోతుంది. తర్వాత మెల్లిమెల్లిగా దాన్ని మనం చేసుకోవచ్చు. అలాగే ఒక కన్సల్టేషన్ తీసుకున్నా కూడా మన ప్రాబ్లమ్స్ ఏంటనేది కన్సల్టేషన్లో మొత్తం తెలుస్తాయి. కాబట్టి అది కూడా తీసుకోండి. అలాగే మీ పిల్లలకి 469 కన్సల్టేషన్ ఫీజు ఉంటుంది. వాళ్ళ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ పేరు బాగుందా బాగాలేదా, మళ్ళీ దాన్ని కరెక్షన్ చేస్తే ఎంత బాగుంటుంది. 10th క్లాస్ లోపు పిల్లల వరకు కరెక్షన్ ఈజీగా అవుతుంది. తర్వాత వాళ్ళకు కూడా చేయించవచ్చు. కానీ గజెట్ అనేది దాన్ని కొంచెం లీగల్తో దాన్ని చేసుకోవచ్చు. అది కూడా చూసుకొని ఇవన్నీ సెట్ చేసుకొని మనము ఏం చేస్తే బాగుంటుంది. ఫస్ట్ అసలు మన లైఫ్లో ఫస్ట్ అన్నిటికన్నా ముఖ్యమైనటువంటి ఏంటి, మన మొబైల్ నంబర్లు. మనకు మంచి మొబైల్ నెంబర్ కావాలి, మంచి మ్యారేజ్ డేటు, అలాగే మంచి నేము. ఈ 3 కరెక్ట్గా ఉంటే మన లైఫ్లో 100% సక్సెస్. తప్పకుండా సార్. మన లైఫ్లో సక్సెస్ లేదు, ఒకవేళ సక్సెస్ రావాలి అంటే రీమ్యారేజెస్ ఆఫర్ కూడా ఇచ్చారు మా ప్రేక్షకుల కోసం. ఎంతో సంతోషం సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూసారు కదా, మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సార్ని కలవాలి, మరిన్ని వివరాలు తెలుసుకోవాలి రీమ్యారేజ్ గురించి అనుకుంటే వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అయ్యి తెలుసుకోండి. ధన్యవాదాలు.